హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం గోదావరి పరివాహ ప్రాంతంలో వెలేరుపాడు దగ్గరలో అంటే రుద్రంకోటకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామగిరి పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇదంతా కూడా గోదావరి. ఈ గోదావరి చూడండి, ఈ ఎండాకాలంలో నీరు మొత్తం ఎండిపోయి ఇసుక మొత్తం తేలింది. ఈ గోదావరిని మనం కాలినడకన మాత్రమే దాటాల్సి ఉంటుంది. వేసవకాలం కావడంతో నీళ్లు నదిలోని ఒక చివరగా మాత్రమే ప్రవహిస్తుంటాయి. అక్కడ వరకు కూడా మనం కాలినడకన చేరుకొని అక్కడ నుంచి పడవ ఎక్కి అవతల ఒడ్డుకి చేరుకోవాల్సి ఉంది. అవతల ఒడ్డు శ్రీరామగిరి గ్రామం. ఆ గ్రామంలోనే దక్షిణముఖం గలటువంటి రామాలయం నిర్మించారు. ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ఈ శ్రీరామగిరి పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి మేము అశ్వారావుపేట నుండి వెలేరుపాడు మీదుగా తాట్కూరు గమ్ము వరకు 2వీలర్పై ప్రయాణం చేశాము. శ్రీరామగిరి మండల కేంద్రమైన వరరామచంద్రపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలోను, సమీప పట్టణమైన పాలవంచ నుండి 102 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ గ్రామం గోదావరి నదీ తీరాన ఉంది. ఒక ప్రక్క సుడులు తిరుగుతూ పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి, మరో ప్రక్క కాకులు దూరని కారడువులతో నిరంతరం సంచరిస్తూ ఉండే అడవి జంతువులతో నిండి ఉండే ఎత్తైన కొండలతో, పక్షులు కిలకిల రావాలతో ఎంతో సుందరంగా ఉండే ఈ గ్రామంలో కొలువై ఉండే రాముడు సుందర రాముడుగా ఈ పరిసర ప్రాంత ప్రజల చేత కొలవబడుతుంటాడు. శ్రీరామగిరి అని ఈ గ్రామాన్ని పిలవడానికి ఒక కథ చెప్తారు. దండకారణ్యంలో విహరిస్తూ సీతారామ లక్ష్మణులు పర్ణశాల నిర్మించుకొని వనవాసం చేస్తుండగా మాయా రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోవడంతో కలత చెందిన శ్రీరాముడు తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవిలో వెతుకుతూ ఉండగా హనుమంతుడు కలుస్తాడు. హనుమంతుడు సీతాపహరణం విషయం తెలుసుకొని ఎంతో చింతించి వానర రాజైన సుగ్రీవుని సహాయంతో సీతను వెతకవచ్చని చెప్పి మాతంగ ముని ఆశ్రమంలో తలదాచుకున్న సుగ్రీవుని రామునికి పరిచయం చేస్తాడు. వానర రాజు సుగ్రీవుడు మహాబలవంతుడైన తన అన్న వాలి తన రాజ్యాన్ని, భార్య తారను అపహరించుకుపోవడంతో భయపడి మాతంగ ముని ఆశ్రమంలో తలదాచుకున్న విషయాన్ని తెలుసుకున్న శ్రీరాముడు వాలిని సంహరించి వాలి ఆధీనంలో ఉన్న సుగ్రీవుని రాజ్యాన్ని, అతని భార్యను సుగ్రీవునికి అప్పగిస్తాడు. కృతజ్ఞతతో సుగ్రీవుడు సీతను వెతకడంలో తన సహాయాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే అది వర్షాకాలం కావడంతో వర్షాలు తగ్గే వరకు మాతంగ ముని ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని సుగ్రీవుడు శ్రీరాముడిని కోరతాడు. ఆ సమయంలో శ్రీరాముడు మాతంగ ముని ఆశ్రమంలో దక్షిణాభిముఖుడై ధ్యానం చేస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో శ్రీరాముడు దక్షిణాభిముఖుడై వెలిశాడని చెబుతారు. ఆ ధ్యానం వల్ల శ్రీరాముని ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించిందట. అందుకే అక్కడ వెలిసిన శ్రీరాముడిని సుందరరాముడు అని పిలుస్తారు. శ్రీరాముడు బస చేసిన గిరి కొండ కాబట్టి శ్రీరామగిరి అని ఆ ఊరికి పేరు వచ్చినట్లు చెబుతారు.
ప్రతి ఏటా శ్రీరామనవమికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. భద్రాచలం నుండి 60 కిలోమీటర్ల దూరంలో కల ఈ ఊరికి భద్రాచలం నుండి బస్సు సౌకర్యం కూడా కలదు.
జై శ్రీమన్నారాయణ. ఇక్కడ స్వామివారి సుందర సీతారామచంద్ర స్వామి ఈయన మనకు దక్షిణముఖంగా ఇక్కడ దర్శనమిస్తారు. దక్షిణముఖంగా అనేది స్వామివారు వనవాసం చేసేటప్పుడు సీతాన్వేషణకి వెళ్ళే సమయంలో ఇక్కడ చాతుర్మాస దీక్ష చేసి 4 నెలలు ఇక్కడ తపస్సు చేశారు. అందువలన ఇటు స్వామివారు దక్షిణమూర్తిగా ఉండి తపస్సు చేశారు. తర్వాత ఇక్కడి నుంచి సీతాన్వేషణకి వెళ్ళి మళ్ళీ ఇది యాక్చువల్గా మతంగ మహాముని ఆశ్రమం. ఇక్కడ ఏంటంటే సీతమ్మవారి తర్వాత మతంగ మహాముని సీతమ్మని ప్రదర్శించి సుందర సీతారామచంద్ర స్వామిగా నామకరణం చేస్తారు. అది స్థల పురాణం. చేసి అది అల్లు శ్రీరామ జిల్లా కింద వస్తుంది. అంటే ఇప్పుడు రాముడు కళ్యాణం ఇక్కడ అయిన తర్వాత అక్కడ అంటున్నారు, అది నిజమేనంటారా? ఇక్కడ తలంబరాలు పడిన తర్వాత భద్రాచలంలో అంటున్నారు, నిజమేనంటారా? అలా ఒకేసారి పడుతుందండి. టైం ప్రతి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రతి శ్రీరామనవమికి. ధనుర్మాసం చేస్తారు ఇక్కడ. ముక్కోటి ఏకాశి ధనుర్మాసం ఉత్సవాలు అన్నీ జరుగుతాయి. నక్షత్రాగమం ప్రకారం చూస్తున్నారు. ఈయనకు మనకు పూజలు బాగా చేసి సంతానం కాని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ విశ్వాసము. చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే రాముల వారి దగ్గర కూడా ఏ కార్యమైనా కానీ మనకు భక్తుల విశ్వాసం జరుగుతుందని చాలా ప్రసిద్ధి చెందింది. రాముడి కళ్యాణ్కి ఏ ప్రదేశాల నుంచి వస్తారండి? రాముడి కళ్యాణ్ చుట్టుపక్కల ఊరి నుంచి వస్తారు. మనకి హైదరాబాదు, విజయవాడ అక్కడి నుంచి కూడా వస్తారు. అలాగేనండి.
జరిగింది